टेररिज्म टेररिज्म पाकिस्तान खबरदार पाकिस्तान टेररिज्म टेररिज्म भारत माता की टेररिज्म भारत माता की खबरदार खबरदार पाकिस्तान खबरदार भारत माता की जय 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 సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ అన్ఫార్చునేట్ ఒకేషన్ మన భారతదేశంలో జరిగింది. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అనేది. టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఒక 26 మంది టూరిస్ట్ ని అంటే అమాయకుల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు. దిస్ హ్యాపెండ్. సో దేశం మొత్తం అండ్ ఐ థింక్ రావట్లేదయ్యా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున వాళ్ళ ఛాంబర్ ఈ క్యాండిడేట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ హియర్ అండ్ మన సపోర్ట్ కూడా మీ ద్వారా గవర్నమెంట్కి కానీ అండ్ రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వాలి మన స్టాండ్ ఏంటి అనేది. సో మీ ద్వారా రీచ్ అవుతుందని కోరుకుంటూ ఐ ఆస్క్ నెక్స్ట్ పర్సన్ టు టాక్. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపమ్ రెడ్డి గారు. పహల్గామ్ అటాక్ చాలా బాధాకరం అండి. అండ్ అందరం ఒక ఇండియన్ గా దీన్ని ఖండించాలి. క్షమించడానికి నేరం. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో ఆ ఫ్యామిలీస్ అందరికీ మా కండోలెన్సెస్ అండ్ మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. అట్ దిస్ జంక్చర్ ఎంటైర్ నేషన్ ఇస్ విత్ ది పీపుల్ హూ ఆర్ డిసీజ్డ్. చనిపోయిన వాళ్ళు ఎవరుగా మొత్తం నేషన్ మొత్తం వాళ్ళతో ఉంది. అండ్ ముందు ముందు జరగకుండా వీ నీడ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అండ్ వీ విల్ కీప్ డూయింగ్ ఇట్. జై హింద్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సెక్టార్ చైర్మన్ టిఎస్ రాంప్రసాద్ గారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన టూరిస్ట్ 26 మందిని సంహరించడం ఇదంతా కూడా మనం ఖండించాల్సిన విషయం. ఇక ముందు ఇటువంటి జరగకుండా మన ప్రైమ్ మినిస్టర్ రక్షణ మంత్రి వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మనం చనిపోయిన వాళ్ళకి జై హింద్. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ గారు నేను ప్రసన్న కుమార్ గారు. ఇప్పుడు పహల్గామాలో జరిగింది చాలా దారుణమైన విషయం. అంటే యాక్చువల్గా చెప్పడానికి చరిత్రలోకి వెళితే చరిత్ర నుంచి ఎప్పుడు తప్పు చేస్తా ఉన్నాం. ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ఇండియన్ ఒక జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ ఆస్తులు కొనడానికి లేదు, అక్కడ ఉండటానికి లేదు. కానీ అదే పాకిస్తాన్ అయినా పెళ్లి చేసుకుంటే ఆస్తులు కొనొచ్చు, అటు పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఉంటుంది. దీనిలో ఆ 370 దాన్ని రద్దు చేసిన మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఈ సిస్టమ్ జరిగింది అని అంటే చాలా తీవ్రంగా పరిగణించాలి. ఈ ఉగ్రవాదం నిర్మూలించడానికి ఎనీ ఎక్స్టెండ్ అంటే అవసరమైతే యుద్ధంకైనా వెళ్ళి ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇంకో యుద్ధం కానీ జరుగుతున్నాయి. ఇలాంటివి నిర్మూలించాలి. ఒక సామాన్యులు పాపం టూరిస్టులు వెళ్ళాలి అభంశం తెలియని వాళ్ళని అమాయకుల్ని వాళ్ళని బట్టలు ఎప్పేసి క్రూరంగా వాళ్ళని చంపటం అనేది మాత్రం అసలు మామూలు విషయం కాదు. ఇది చాలా జాతి మొత్తం కూడా తీవ్రంగా ఖండించి తీవ్రంగా ఇచ్చారు. దీని మీద చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంటైర్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తీవ్రంగా ఖండించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని దగ్గర అందరూ ఒక నిబద్ధత ఉన్నారు. అదే నిబద్ధతకి వాళ్ళందరికీ మద్దతుగా మనమందరం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు మన పౌరులుగా ముందు మనం ముఖ్యం కాబట్టి మన భారతీయులంగా మనం భారతీయ హక్కు ప్రకారం డెఫినెట్గా దీన్ని నిర్మూలించి దీన్ని ఒక సక్రమైన పందాలను నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. ఈ మధ్యకాలంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది.
ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నాము అనుకున్న టైంలో ఒక టూరిస్టుల మీద విరుచుకుపడి చేసిన దాడికి ఒక భారతదేశం అంతా ఏమి చేసినా తప్పులేదు. కాబట్టి వారి 26 మంది ఫ్యామిలీసే కాకుండా ఇటువంటి దాడులు మళ్ళీ చేయాలంటే భయపడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు దానికి సపోర్ట్గా నిలబడ్డ మన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ, అలాగే వారి వంతు వారు చేస్తే మన వంతు మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగితేనే మనం స్పందించడం కాదు, ముందు ముందు కూడా ప్రజలకు అవేర్నెస్గా ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరించుకొని థియేటర్స్లో కానీ అట్లా అందరిలో కూడా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా మన సైడ్ నుంచి, మన చిత్ర పరిశ్రమ నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అందరూ చాలా జాగ్రత్త పడడానికి కానీ, వెళ్ళే టూరిస్టులకు కానీ, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కానీ ఒక మంచి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి మన వంతు మనం మన చిత్ర పరిశ్రమ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో ఇండియాలో ఉంటున్నాము, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని మన చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న ఫ్యామిలీస్కి కానీ వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన వంతు మనం అండగా ఉండాలని దానికి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యాన్ని గారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఖండిస్తున్నాం. అలాగే ఆ మరణించిన కుటుంబాలకి మనం సానుభూతి తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు. కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని